లేదా వటవృక్షం ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వృక్షాల్లో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటి? ఎన్నో సంవత్సరాలు ఈ చెట్టు జీవిస్తూనే ఉంటుంది, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. లెక్కలేనన్ని పశువులకు, పక్షులకు ఇది ఆశ్రయాన్నిస్తుంది. దారిని పోయే పాఠశాలలకు ఇది నీడనిస్తుంది, విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది, తలదాచుకోవడానికి స్థలాన్నిస్తుంది, చల్లదనాన్నిస్తుంది. మర్రి చెట్టు లోకంలో అతిపెద్ద మహావృక్షాల్లో ఇదొకటి. దీని విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. అది భూమి మీద పడినప్పుడు తగిన సమయం రాగానే భూమిని బద్దలు కొట్టుకుని మొలకగా బయటకొస్తుంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ చిన్న విత్తనమే ఒక మహా వటవృక్షంగా మారిపోతుంది. జీవితంలో సాఫల్యాన్ని సాధించడానికి కేవలం ఇదొక్కటే మార్గం. చిన్న చిన్న పనులతోనే కార్యసాధన ఆరంభం అవుతుంది. కనుక ఈ చిన్న చిన్న పనుల్ని ఉపేక్షించకండి. చిన్న పనులు చేయడంలో సిగ్గుపడాల్సిందేం లేదు. ఆ చిన్న చిన్న పనులే పూర్తి నియమనిష్టలతో మనస్ఫూర్తిగా కష్టపడి చేశారంటే ఆ చిన్న పనుల ఆకారం కూడా పెరుగుతూ వస్తుంది. అందువల్ల కార్యాలను కార్యాలుగానే చూడాలి, కానీ అది చిన్న కార్యమా పెద్ద కార్యమా అని చూడకూడదు. కార్యం చేశామా లేదా అనేది చూడండి. అప్పుడు మీ జీవిత వృక్షం కూడా మర్రి చెట్టు కంటే విశాలంగా మారిపోతుంది. కనుక మీరు కూడా నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.